హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ఫ్యామిలీ కూడా చాలా చాలా బాగున్నారు. మీరెలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, గోరింటాకు చూసారా? ఇది సాటర్‌డే పెట్టుకున్నాము. సాటర్‌డే నైట్ అయితే పెట్టుకున్నాము హ్యాపీగా. ఆ వ్లాగ్ ఆల్రెడీ వచ్చేసుంటది. మీరైతే మిస్ చేస్తే కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూసేయండి. ఈరోజొచ్చేసి సండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. వీకెండ్ కదా! సండే అంటే అందరికి ఏం గుర్తొస్తుంది? రిలాక్సేషన్ మోడ్ మాత్రమే గుర్తొస్తుంది. వీక్ మొత్తం చాలా స్ట్రెస్ అయిపోయి, ఫుల్ వర్క్ చేసి, ఇంకా వీకెండ్‌లో ఏం గుర్తొస్తుంది? చక్కగా ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడం అండ్ ఎంజాయ్ చేయడం, చిన్న చిన్న మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయడం మాత్రమే గుర్తొస్తుంది. సో, టుడే ఐ డిసైడెడ్ టు వ్లాగ్ మై హోల్ డే. ఎందుకు అంటే, చాలా మెమరీస్ అయితే ఉంటాయి వన్ డేలో మా ఫ్యామిలీకి, మాకు. నేను అవన్నీ వీడియో తీసి మెమరీస్ కింద దాసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఈరోజు సండే చాలా స్పెషల్ డే. అఫ్‌కోర్స్ అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్న మూమెంట్స్ అండ్ రిలాక్సేషన్ మోడ్స్, సరదాగా చర్చ్‌కి వెళ్తాము. ఇంకా ఏమేం వర్క్ అయితే చేస్తామో అవన్నీ చూపిస్తాను. హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేయండి. హా! ఫస్ట్ వచ్చేసి మార్నింగే హ్యాపీగా అయితే లేచాము. ఇంకేంటి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది టిఫిన్. ఈరోజు టిఫిన్ సెక్షన్ వచ్చేసి అక్కకి వేసేసాము. అక్క చేస్తుంది. స్పెషల్ ఏంటనుకుంటున్నారా? చూపిస్తాను రండి. ఆల్రెడీ పెసరట్టు వేసేసారు. కొబ్బరి ఇంకేంటి? కొబ్బరి కొత్తిమీర పచ్చడి. మీకు తెలుసు కదా, మేము ఫస్ట్ ఏ ఫుడ్ అయినా కానీ ఫస్ట్ బయట పెడతాము. అంటే బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఎవరికైనా. వావ్! పెసరట్టు ఉప్మా విత్ కొబ్బరి చట్నీ. మీకు తెలుసు కదా, మేము ఏం ఫుడ్ ప్రిపేర్ చేసినా ఫస్ట్ అయితే ప్లేట్లో హాట్‌గా ఏ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసామో అదైతే ప్లేట్లో పెట్టి బయట అయితే పెడతాము ఖచ్చితంగా. ఏ రోజైనా ఒకవేళ మర్చిపోతే గనక ఇంట్లో మేము బాక్స్‌లో పెట్టుకున్నప్పుడు గానీ, మేము తినేటప్పుడు గానీ ఖచ్చితంగా కిందైతే పడిపోతది. అంటే మాకప్పుడు గుర్తొస్తది. ఓకే, మనం బయట పెట్టడం మర్చిపోయాం అని చెప్పేసి ఇలా అలవాటైపోయింది. ఒక 5 మినిట్స్‌లో ఇంక పెట్టేసాం కాబట్టి కాకులైతే వచ్చేస్తాయి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఈలోగా నేనైతే కిచెన్‌లోకొచ్చేసాను. బయటైతే పెట్టేసాం బర్డ్స్‌కి మంచిగా. ఇప్పుడు ఎవరికి? మాకు. అప్పటికే చాలా చాలా ఆకలేస్తుంది. వెయిటింగ్. కానీ ఏం చేస్తాం, వెయిట్ చేయాలి తప్పదు. నాకు ఫస్ట్ టైం పెసరట్టు తిన్నప్పుడు చాలా చాలా నచ్చింది. నేను అప్పటి వరకు అసలు తినలేదు. ఫస్ట్ టైం పెసరట్టు తిన్నప్పుడు కూడా నేనైతే వీడియో చేశాను. అది కూడా పోస్ట్ చేశాను. ఒకసారి ఛానల్‌లో చెక్‌ఔట్ చేయండి. అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఎప్పుడైనా నార్మల్ దోసలు బోర్ కొట్టినప్పుడు పెసరట్టు ఉప్మా అయితే చేసుకొని తింటాము. బట్ ట్రస్ట్ మీ, నాకైతే నా ఫేవరెట్ ఇప్పుడు అసలు ఇదొచ్చేసి చాలా చాలా నచ్చింది నాకైతే ఈ టేస్ట్. ఫస్ట్ అందరికన్నా మా మమ్మీకి ఇదంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు నాకు కూడా. వెయిటింగ్. రెడీ అవుతుంది పెసరట్టు ఉప్మా. ఆకలేస్తుంది అప్పుడే. మీకు కూడా ఆకలేస్తుందా? ఉప్మా. పెసరట్టు ఉప్మాలో ఉప్మా లేకపోతే ఎలా? ఉప్మా కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఉప్మా అయితే పెట్టేసాం. దోశ మీద వేసేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేస్తే చక్కగా తినేయచ్చు. దోశ ఇలాగ రెడీ అవుతూ ఉంటుంది. మీకు మళ్ళీ ఒకసారి బర్డ్స్ని చూపిస్తాను. వచ్చాయో లేదో చూసేయండి. చూడండి ఒకసారి. చూసారా? వచ్చేసింది. ఫస్ట్ అయితే ఒకటి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా వస్తాయి. 1 or 2, 3, 4 అలా మ్యాక్సిమం వస్తాయి. అదిగో ఒకటి అనుకునే లోగా ఇంకొకటి వచ్చేసింది. ఫస్ట్ ఇదైతే మంచిగా తింటుంది. ఇది ఇంకా రాలేదు. చూద్దాం, బట్ తింటాయి ఖచ్చితంగా. అవి ఏమి ఎక్కడికి వెళ్ళవు. మాకు అలవాటే కాబట్టి డైలీ ఇది వచ్చేసి వాటర్ అండ్ అది వచ్చేసి ఫుడ్. హాయ్ చెప్పండి. ఓకే, మనం దాన్ని ప్రశాంతంగా వదిలేద్దాము. పీస్ఫుల్గా తింటుంది కాబట్టి ఫుడ్. ఇంకా వీడియోస్ తీసి అంత ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను వాటిని అలా వదిలేసి నా దోశ దగ్గరికి అయితే వచ్చేసా. ఆల్మోస్ట్ డన్.
నెక్స్ట్ ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. రెడీ 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 రే రెడీ అయిపోయింది దోశ, సారీ పెసరట్టు ఉప్మా. అవును, వీడియో ఇక్కడ వరకు చూసారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకేంటి లేట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకుంటే నేనైతే వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఈజీగా అయితే నా వీడియోస్ చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇంకేంటి, ఆన్ చేసుకోండి. చూసారా, ఫుడ్ పెట్టేశాక నచ్చితే అట్లా అరుస్తాయి. మంచిగా ఫుడ్ తినేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ తాగడానికి అయితే వస్తాయి. చెప్పాను కదా, అక్కడ బకెట్లో కూడా మేము ఫ్రెష్ వాటర్ పెడతాము. డైలీ డాడీ క్లీన్ చేసి మంచి వాటర్ని అయితే పోర్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు కూడా కుదిరితే చేయండి. ఇట్స్ టైమ్ టు టేస్ట్. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ప్లేట్ మన చేతిలోకి అయితే వచ్చింది. ఇంకా అస్సలు ఆగలేను, అప్పటికే చాలా ఆకలేస్తుంది. ఇది కూడా బాగా కాలిపోతుంది, ఎలా తినాలో తెలియట్లేదు. చూసారా, పెసరట్టు మా ఇంట్లో ఏ ఫుడ్ చేసుకున్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే చాలా వరకు టేస్ట్కి అయితే ఇస్తాం. మేము మంచిగా క్లీన్ చేసుకొని అన్నీ వాష్ చేసుకొని అప్పుడే ఫుడ్ వండుతాము. ఆ తర్వాత ప్రతి చేసిన ఫుడ్ ఏదైనా కానీ టేస్ట్ మాత్రం యమ్మీగా చేసుకోవడానికి ట్రై చేస్తాము. నోట్లో పెట్టుకోగానే అసలు టేస్ట్ బడ్స్ ఒక ఆట ఆడుకుంటాయి, అంత టేస్టీగా చేసుకుంటాం ఫుడ్ అయితే. అది టిఫిన్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, ఏదైనా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే సేమ్ అద్దరగొట్టేశారు కొబ్బరి చట్నీ, కొత్తిమీర కొబ్బరి చట్నీ. చాలా చాలా బాగుంది, టేస్ట్ అయితే యమ్మీగా. ఇంకా మేమైతే అలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఈలోగా మమ్మీ కూడా వచ్చేసారు పని అయితే చేసేసుకొని. అమ్మకి చెప్పాను కదా, పెసరట్టు ఉప్మా అంటే చాలా ఫేవరెట్. ఏ టిఫిన్ ఉన్నా లేకపోయినా కానీ ఇది ఉంటే అసలు చాలు అమ్మకి. ఇంకా ఆగిద్దా దొరికిందే సందు, ఫుల్గా అయితే కుమ్మేసింది. మమ్మీ తిన్నారు, ఇంకా డాడీ తిన్నారు. నేను ఆల్రెడీ తినేసాను, కంప్లీట్ అయిపోయినట్టే. అక్క దోశలు వేస్తుంది, ఇంకా అవ్వలేదు, అది కూడా వేసేసి తినేస్తుంది. ఇంకా చూసేయండి. ఇంకా టిఫిన్ మంచిగా తినేసిన తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయాము అందరము. ఈలోగా నాకైతే శారీ ప్లీటింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. అప్పటికప్పుడు వచ్చి ఇచ్చారు కాబట్టి మంచిగా మెజర్మెంట్స్ అవి తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి నీట్గా శారీ ప్లీటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎంత సండే అయినా ఆర్డర్ వచ్చిందంటే ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి నేనైతే స్టార్ట్ చేస్తాను. సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. మీలో ఎవరైనా కూడా నేర్చుకోవాలి అనుకుంటే నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తాను ఫోన్ నెంబర్ అండ్ ఇన్స్టా ఐడి. దానికైతే డిఎం చేయండి, ఆర్ నాకైతే మెసేజ్ చేసినా కాల్ చేసినా పర్లేదు. మనం ఎప్పుడు నేర్చుకున్నాం అన్నది కాదు, కరెక్ట్ టైంలో పెట్టాము అన్నదే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసం, అంటే మొత్తం శారీస్ సీజనే. షాపింగ్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో షాపింగ్ మాల్స్కి మనకు కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ టైంలో నేర్చుకొని, అంటే ఆషాఢంలో నేర్చుకొని శ్రావణంలో స్టార్ట్ చేయండి. ఇంకేంటి, మనీ ఎవరికి రావు చెప్పండి. అలా అయితే మనం నేర్చుకోవడం కాదు, ఏ టైంలో పెడుతున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే డిఎం చేయండి, ఆర్ ఇన్స్టా లేదు అన్న వాళ్ళు నాకైతే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, ఆర్ కాల్ అయినా చేయొచ్చు. నేనైతే మీకు డీటెయిల్స్ అన్నీ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయితే చెప్తున్నాను, అంటే ఈవినింగ్. ఆఫ్లైన్ వాళ్ళకైతే మార్నింగ్ సెక్షన్స్ అయితే చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. ప్రజెంట్ మన దగ్గర ఆఫర్ అయితే ఉంది, అంటే శారీ ప్లీటింగ్ మీద ఆఫర్ అయితే నడుస్తుంది. ఫ్లాట్ 10% ఆఫర్, ఆషాఢం సేల్. ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్, అండ్ ఇప్పుడు ఆషాఢం సేల్ వచ్చేసి 315 రూపీస్ ఓన్లీ. కాబట్టి ఇంకేంటి, ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా, కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఉండేది ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెంలో. చాలామందికి తెలియదు కాబట్టి జంగారెడ్డిగూడెం వాళ్ళు డైరెక్ట్గా వచ్చి నాకైతే మెజర్మెంట్స్ ఇవ్వచ్చు, ఆర్ క్లాసెస్ కావాలన్నా కానీ ఆఫ్లైన్ కూడా అవైలబుల్. చూసారా, ఫైనల్గా శారీ ప్లీటింగ్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. నీట్గా కవర్లో అయితే సేఫ్గా అయితే పెట్టేస్తాము. నా లోగో అది వచ్చేసి ఫ్రంట్ ప్లీట్స్ అలా ఉంటాయి, బ్యాక్ ప్లీట్స్ అలా ఉంటాయి. ఇంకెవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇంకేంటి లేట్, ఆర్డర్ చేసుకోండి. ఇలా నేనైతే నా వర్క్ని అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాను సరదాగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి చర్చ్కి అయితే వచ్చేసాము. అఫ్కోర్స్ సండే అంటే ఖచ్చితంగా చర్చ్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చర్చ్కి అయితే హ్యాపీగా వచ్చేసాము.
ఎంత వీక్లో స్ట్రెస్గా ఉన్న అందరికీ వీకెండ్ వచ్చేసరికి హ్యాపీగా సండే చర్చ్కి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చొని కాసేపు అయితే హ్యాపీగా ఇక్కడ కూడా టైం స్పెండ్ చేస్తాము. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మాకేమైనా. ఎప్పుడైనా ఏ టైంలో అయినా కానీ లోగా అనిపించినా కానీ ఇక్కడికి వచ్చేసి అలా కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఇంకా చాలా మంచిగా అందరం అయితే ప్రేయర్ చేసుకున్నాం. అందరూ ఎప్పుడు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. ఇంకేంటి చర్చ్లో హ్యాపీగా అయితే ఇలా టైం అయితే స్పెండ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చర్చ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. తర్వాత ఇంకా అలా వెళ్తుంటే కోకోనట్ అయితే కనిపించింది. ఇంకా కోకోనట్ వాటర్ తాగకుండా ఉంటామా? అసలు నాకు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ తాగు 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 అన్నా కానీ నేను అసలు తాగను. ఎందుకో అలా ఇష్టం ఉండదు. బట్ బయటకు వస్తే కనుక కంటిన్యూస్గా వాటర్ అవుతూనే ఉంటాయి. ఇంకేదో ఒకటి తాగుతూనే ఉండాలి. కాబట్టి ఫస్ట్ అయితే హ్యాపీగా కోకోనట్ వాటర్ అయితే తాగేశాను. మంచి ఎండగా ఉంది. సరే కోకోనట్ వాటర్ కొంచెమైనా కూల్గా ఉంటాయి అనుకున్నాను. బట్ అవి తాగగానే చాలా హాట్గా ఉన్నాయి. బట్ హెల్త్కి మంచిది కాబట్టి ఏం కాదు. హాట్గా ఉన్నా కానీ మంచిగానే తాగేశాను. చాలా చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత అయితే కోకోనట్ వాటర్ తాగుతున్నాను. నాకు పర్సనల్గా కోకోనట్ వాటర్ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమేనా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా హ్యాపీగా కోకోనట్ వాటర్ అయితే తాగేశాను. ఆ తర్వాత ఇంకా అలా బైక్ మీద వెళ్తుంటే మమ్మీ, నేను, అక్క ఎక్కడికి వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాము. ఈలోగా మా అక్కకి ఇయర్ రింగ్స్ కావాలని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా ఇయర్ రింగ్స్ స్టోర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇయర్ రింగ్సే కాదు అన్నీ దొరుకుతాయి. అంటే ఉమెన్స్కి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫేస్ వాష్ అలా అలా అన్నీ దొరుకుతాయి. గ్రాసరీస్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మంచిగా. మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేయండి. జేఆర్జీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి దయానిధి ఫ్యాన్సీ స్టోరు. చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. మేము అస్తమాన్లో పెట్టుకుంటాం కదా నక్లీసెస్ అండ్ ఇయర్ రింగ్స్, బుట్టలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ తీసుకుంటాం మ్యాక్సిమం. చూసారా, ఒకటి మమ్మీకి ఒకటి అక్కకి తీసుకుంది. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను. బట్ ఎందుకో తీసుకోవాలి అనిపించలేదు. అందుకని చెప్పేసి వదిలేసా. లేకపోతే మనకు అలాంటివి ఉండవు. ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. బట్ అప్పుడు అంత మూడ్ ఏమి తీసుకోవాలనిపించలే కాబట్టి వదిలేసాను అంతే. ఇంకా నెక్స్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా ఇందాక సేమ్ అప్పుడే కోకోనట్ వాటర్ తాగాను. అండ్ తర్వాత షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ అలసిపోయినట్టు అనిపించింది. కాబట్టి నిమ్మషాడ దగ్గరికి అయితే వచ్చేసాం. జేఆర్జీలో నిమ్మషాడ అంటే ఎవరైనా ఇక్కడికి మాత్రమే వస్తారు. పాత పంచాయతీ ఆఫీస్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఆపోజిట్ సైడ్లో ద బెస్ట్. అసలు ఇక్కడ మాత్రం నిమ్మషాడ ఎంతమంది ఉంటారంటే అసలు చెప్పలేము, అంతమంది ఉంటారు. టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా బాగుంటుంది. 20 రూపీస్ తీసుకుంటారు అంతే. ఇది చూసారా, కొత్తగా డీమార్ట్ కడుతున్నారు జేఆర్జీలో. మేము ఎప్పటి నుంచో వెయిటింగ్, డీమార్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. రెడీ అవుతుంది అది అన్నా క్యాంటీన్. ఇంకా అలాగా మొత్తం అయితే తిరిగేసాము. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేం చేద్దామా అని చెప్పేసి అలా తిరుగుతున్నాము. బట్ ఏదో ఒకటి చేయాలి కదా. సండే వచ్చిందంటే ఇంక తిరగడం తప్పించి ఇంకేం ఉంటుంది. ఇంట్లో పడుకుంటూ ఉంటే ఇంకెలా, అందుకని చెప్పేసి అలా తిరుగుతున్నాము. అది సిఎన్ఆర్ మాల్, జేఆర్జీలో పెద్ద మాల్ ఇది. గేమ్స్ ఉంటాయి, మూవీస్ అన్నీ ఉంటాయి అక్కడ. క్లోత్స్ అన్ని పెద్ద మాల్, అదొకటి పెద్దది. మా ఊర్లో నాకు తెలిసి ఇదే పెద్దది అనుకుంటా. సో ఇంకా అలా హ్యాపీగా అయితే తిరిగేసాము. ఆఫ్టర్నూన్ లేదు, ఈవినింగ్ అయిపోయింది, మ్యాక్సిమం 5 అలా. ఇంక ఇలా తిరిగేసిన తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ వీడియో తీయడం మర్చిపోయాను. అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి టైర్డ్ అయిపోయాము. సో అంతే, ఇక్కడికైతే క్లోజ్ చేసేస్తున్నాను వీడియో. నెక్స్ట్ టైం అయితే అన్ని క్లిప్స్ యాడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. వెదర్ కూడా చూసారా, వావ్ అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేము. చాలా చాలా బాగుంది. జేఆర్జీలో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. ఎప్పుడైనా మంచిగా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ థాట్స్ ఉంటే కనుక నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే కన్ఫర్మ్గా చేస్తాను. అంటే కొన్ని థాట్స్ ఉంటాయి కదా, ప్రాంక్ వీడియో కావాలి ఆర్ డ్రెస్సెస్ కలెక్షన్స్ కావాలి, అలా ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరికైనా శారీ ప్రీప్లీటింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఆర్ కాల్ అయినా చేయండి. అంతే. ఇంకా మన ఛానల్ ప్రెజెంట్ వచ్చేసి 1500 దగ్గరకు వచ్చేసాము. ఇంకేంటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ సూన్ మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేంటి, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసన్నాస్ వరల్డ్. బాయ్.